వయసులో యేసుప్రభు ఈ వయసులో యేసుప్రభు చేపలు పట్టి 12 మందిని వేసుకుని బయలుదేరాడు. దేనికి? చేపలు పట్టడానికా? ఈ వయసులో డానియేల్ గారి వయసు, నా వయసు 35 అలా దాటేసి ఆ వయసులో కాదు, సరిగ్గా ఈ వయసులో ఇంకా నూనె మీసాలు వస్తున్నాయి, నూనె గెడ్డలు వస్తున్నాయి. యేసుప్రభుకి సరిగ్గా అటారు ఇటారు వేసాడు బ్యాచ్. ఎవరాలో ఒకడేమో సరిగ్గా చేపలు పడతా వస్తా వచ్చేసాడు, దోనిలో నుంచి వచ్చేసాడు. దోనిలో నుంచి వచ్చేటప్పుడు గెటప్ ఎలా ఉంటుంది? ఈ ప్యాంటు షర్ట్ ఉండదు, గోసు ఉంటుంది. యేసుప్రభు శిష్యుల గెటప్ ఇలా ఉంది, కానీ అసలు ఒరిజినల్ గెటప్ అది కాదు. ఏంటది? మామూలుగా సముద్రం దగ్గర, చేపలు పట్టే దగ్గర, లేదంటే గోదావరి గోట్లకి వెళ్ళండి, చిన్న గోసు ఉంటుంది అనమాట. మీకు అర్థమైందా? ఆలో యేసుప్రభు బ్యాచ్ ఇప్పుడు దేనికి అమ్మా, దేనికి బయలుదేరాడు? ప్రపంచాన్ని ఉద్ధరించడానికే. జరిగదే ప్రపంచాన్ని ఉద్ధరించడానికి 12 మంది. ఒక్కడికి పైస ఒక్కలేదు, ఒక్కడు ముఖం పోలేదు, ఒకడు ముఖానికి పౌడర్ లేదు, ఒకడు తలదోవలేదు. మీకు అర్థమైందా? వాళ్ళు చెప్పులేరు. విచిత్రం ఏంటంటే వాళ్ళు చెప్పులు వేసుకోరు. చేపలు పట్టే వాళ్ళందరూ ఎవరు కూడా చెప్పులేరు. ఎందుకు? మనకులాగా అస్తమాటు ఈ సోకులాగా అక్కడికి ఇక్కడికి మనం వెళ్తారెట్టి, నీటిలో దిగాలి పైకి ఎక్కాలి, నీటిలో దిగాలి పైకి ఎక్కాలి. అస్తమాటు ఇదే ఎక్కడవుతుంది? ఈ బిజినెస్ అవ్వదు, ఈ వ్యాపారం అవ్వదు. వాళ్ళు చెప్పులు వేసుకుని తిరగడం అనేది అలవాటు ఉంటుంది ఇంకా వాళ్ళకి. మొత్తం బ్యాచ్ అంతా ఇలా ఉన్నది. ఈ బ్యాచ్ చేసుకుని యేసుప్రభు బయలుదేరి ఈ వయసులో ఏటరా ఈ కుర్ర బ్యాచ్ అంతా ఇలా తిరుగుతున్నారు ఊర్లో అనుకుంటున్నారు. గల్లియా సముద్రం దగ్గర, ఎక్కడ? గల్లియా తీరంలో సముద్రం దగ్గర వీళ్ళందరూ ఈ యేసుప్రభుకి పని అంతే కదా. 10 మందిని వేసుకుని తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది? మీరు 10 మందిని వేసుకుని ఊర్లో తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది? యేసుప్రభు 30 సంవత్సరాల వయసులో తిరుగుతున్నాడు ఊరంతా. ఈ పని పట్టలేదు, ఉన్న పని చెడగొట్టాడు అంటున్నారు యేసుప్రభుని. ఇప్పుడు అంతే కదా, తల్లిదండ్రులకు సహాయం చేస్తే కథ వల్ల పడతాం. మీరు అనుకుంటున్నారు సేవ అంటే ఏదో మామూలుగా అనుకుంటున్నారు. మీరు సేవ అంటే ఎన్ని బాధలు ఉంటాయి అనుకుంటున్నారు? ఉద్యోగం వదిలేసాడు అనుకో, ఉద్యోగం వదిలేసాను ఆవిడ, ఉద్యోగం వదిలేసాను మామ, ఉద్యోగం వదిలేసాను అత్త, ఉద్యోగం వదిలేసాడు అని అమ్మ, ఉద్యోగం వదిలేసాడని పిన్నాన, ఎక్కడ లేని వాళ్ళందరూ వచ్చేస్తారు అంతే. ఎందుకు? అభిషేకించడానికి. అంతేనా? యేసు ప్రభువుని ఎలా మాట్లాడి ఉంటారు తెలుసా మీకు? పేతురింట్లో, యాహాన్ ఇంట్లో, యాకోబు ఇంట్లో వీళ్ళందరూ సీమోన్ ఎలా మాట్లాడుంటారు తెలుసా? ఇదిగో మరి అమ్మ, బుద్ధి జ్ఞానం లేదు నీ కొడుక్కి, నీ కొడుక్కి ఏ పని లేదు. ఇదిగో చేపలు పడుతున్న వాళ్ళు దోనిలోంచి తీసుకెళ్ళాడు అంటే, ఎక్కడ తీసుకెళ్ళాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలీదు, ఊరి మీద తిప్పుతున్నాడు. ఏంటది? యేసుప్రభుని ఏమన్నారు? అవన్నీ రాతే బాగోదని రాయలేదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉంటాడు అవన్నీ. ఒరిజినల్లో ఏం జరిగింది అనేది ఒరిజినల్గా తెలుసుకోండి. పని పాటు లేకుండా తిప్పుతున్నాడు, చేపలు పట్టుకునే కథ. ఏదో అంత 4 చేపలు తెచ్చేవారు, ఏదో తినేవాళ్ళు, ఏది లేకుండా చేశాడు. ఎంతకాలం పెంచి పెద్ద చేతే నీ కొడుకు వచ్చేమో ఇప్పుడు ఏదో ఉద్ధరిద్దాం 10 మంది బయలుదేరమన్నాడు. ఇదేంటిది? ఇంత కష్టపడితే, ఇంత పెంచితే, ఇంత పెద్దోళ్ళని చేస్తే. ఇదిగో తమ్ముడు ఉన్నాడు జాన్, ఒకసారి సేవకి వెళ్తున్నప్పుడు సరిగ్గా చెప్పాను అని, సేవకు వస్తా అన్నాడు. అయితే ఏం చేస్తున్నావు అన్నాను. రాజమండ్రిలో ఇలాగా ఒక హాస్పిటల్లో చేస్తున్నాను, జీతం ఎంత అన్నాడు. 40,000 అన్నాడు. అయితే మామూలుగా వెనకాల తిరిగి వచ్చేటప్పుడు మీటింగ్ అయిన తర్వాత కారు వైజాగ్ వస్తుంది, నువ్వు రాజమండ్రిలో రెడీగా ఉండి కారు ఎక్కడానికి అన్నాను. ఏంటది? అయితే చెప్పొస్తానని అన్నాడు. చెప్పొస్తే అక్కడే ఉండిపో అన్నాను. ఇంకా నేను సేవలు ఎలా ఉంటాయంటే చెప్పొస్తే అక్కడే ఉండిపో, ఇంకెందుకు. సరేనే అయితే అక్కడ రోడ్డు ముందు అంటా అన్నాడు. వచ్చాడు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది తమ్ముడు? 4 సంవత్సరాలు అయింది. ఏం లేదు, ఉద్యోగం లేదు, పెళ్ళి ఇప్పుడు పెళ్ళికి వయసు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఏం చేయమంటారు? అరే నువ్వు పెద్దోడు, మరి పెళ్లి చేయాలనుకుంటున్నావు, ఏం చేస్తున్నామని అడుగుతున్నారంటే ఏం చెప్పమంటావు అన్నారు. ఏం చెప్పడం ఏంటి? పాస్టర్ అని చెప్పే. పాస్టర్ అని చెప్పైతే ఎవరు పెళ్లి సంబంధాలు రావట్లేదురా, మరి ఏం చేయమంటావు? పాస్టర్ అని చెప్తే ఏం రావట్లేదంట? ఏం రావట్లేదు? పెళ్లి సంబంధాలు రావట్లేదంట. మరి 40 ఏళ్ళు ఉద్యోగానికి వెళ్ళిపోతే ఏమొస్తుంది? అలా ఉంటాయి పాస్టర్ బాధలు. ఎలా ఉంటాయంటే మీకు తెలీదు. పాస్టరు మళ్ళీ ఈ మధ్యన ఇదోటి మాకు దశంభాగాలు తినేస్తున్నాడు, ఆ భాగాలు తినేస్తున్నాడు, ఈ భాగాలు తినేస్తున్నాడు. ఏ భాగాలు తినేస్తున్నాం? మా భాగమే మేము తినకుండా వచ్చేసాం. మా బాధ్యతలే మనం పెంచి పెద్ద చేసి గొప్ప చేసిన వాళ్ళకి వాళ్ళకే అంత ముద్దెట్టడానికి లేకుండా ఇన్ని సంవత్సరాలు పెంచినందుకు వాళ్ళనే వదిలేసి వచ్చాం. మమ్మల్ని ఏదో తినేస్తున్నాం. ఏం తినేస్తాం? ఇప్పుడు ఎంత తినేస్తాం చెప్పండి? ఎంత తినేస్తారో?
ఇప్పుడు నాకు 10 లక్షలు వచ్చేస్తుంది, ఓ నెలంతా కూర్చి 10 లక్షలు తినేస్తాను ఏంటి నేను? లేనిపోని జబ్బులను వచ్చి చచ్చిపోతాను త్వరగా. కనుక పరిచర్య, సేవ ఎంతో కష్టంగా ఉంటుంది, ఎన్నో అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటుంది. ఎంతో దేవుడు నలిపేసి ఎరగొట్టేసి మొక్కలు చేసేసి ఎందుకు పనుకు రాకుండా చేసేసి రా ఇప్పుడు సేవకు అంటాడు ఆయన. ఇదేంటిది? ఇదేం బాధ? దేవుని పరిచర్య అంటే చాలా మహిమకరమైంది. ఆ మహిమ కలిగిన పరిచర్య కొరకు ఎన్నిక లేనటువంటి, ఏ విధమైనటువంటి టాలెంట్స్ లేనటువంటి, ఏ విధమైనటువంటి యోగ్యతలు లేనటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడో వారితో దేవుడు మొదట్లో అలాగే అనిపిస్తుంది. ఏంట్రా ఇలాంటి వాళ్ళతో ఎంత 12 మంది తిరుగుతున్నాడు అన్నట్టుగానే ఉంటుంది. అది గ్లోరియస్ కాన్ఫరెన్స్ అయినా సరే మన ఎక్స్పెక్టెన్సీస్ ఎలా ఉంటాయి? ఫస్ట్ రోజు ఒక 200 వచ్చారంటే నెక్స్ట్ రోజు ఎంతమంది వస్తారు ఉంటుంది మన ఎక్స్పెక్టేషను? చెప్పండి. మామూలుగా సభల్లో మీరు చెప్పండి, ఫస్ట్ రోజు 200 మంది వచ్చారనుకో, నెక్స్ట్ డే ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది? కనీసం 300, 400. థర్డ్ డే ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది? 6, 7, 1000. కానీ ఎక్స్పెక్టేషన్లన్నీ కూడా తారుమారులు అయిపోతాయి అన్నమాట. వెళ్ళిపోండి. కనుక మనం ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకొరకనంటే మనం చేస్తున్నటువంటి పరిచర్య జనాలను మెప్పించడానికో, జనాలకు చూపించడానికో, జనాలకు ఏదో చేయాలని కాదు. యేసుప్రభులాగా అలాగో 12 మందిని మనం చేయలేకపోయినా పౌల్లాంటి ఒక్కడిని చేస్తే చాలు, జీవితం ధన్యం. నెక్స్ట్ బ్రతుకుతే క్రీస్తే, ఇంకా చావైతే లాభం అని యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోవడం అనమాట. అంతకు మించింది సాధించేది ఏముండదు.